హలో నమస్తే. ఈరోజు పైథాన్ డే సిరీస్ లో భాగంగా మనం పర్ఫెక్ట్ నెంబర్ చూద్దాం. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏం లేదు, వాటి యొక్క డివిజర్స్ సమ్ దానికి ఈక్వల్ అయితే అది పర్ఫెక్ట్ నెంబర్ అనమాట. సో నేను ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తాను. క్వశ్చన్ అయితే ఇది లీడ్ కోడ్ నుంచి తీసుకున్నాను. సో నెంబర్ 28 ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, వాటి యొక్క డివిజర్స్ చూపిస్తాను చూడు. 1, 2, 4, 7, 14 తో అది డివిజిబుల్ అవుతుంది. వాటి సమ్ వచ్చి 28 అనమాట. దీన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. సో మన కోడ్ కూడా దీనికి రిప్రజెంటేషన్ ఉండాలన్నమాట. నేను ఏం చేస్తున్నానంటే నెంబర్ తీసుకొని అంటే యూజర్ నుంచి ఆ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని దాన్ని ఇంటీజర్ లో పెట్టుకుంటున్నాను అనమాట. సో అది పర్ఫెక్ట్ అయింది అనుకోండి, మనం ప్రింట్ లో ఏం చేయాలి, ఎస్ ఇట్స్ పర్ఫెక్ట్ అని ప్రింట్ చేయాలి. ఎల్స్ కేసులో ఏం చేయాలి, నో ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ అంటే ట్రూ ఫాల్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో దాని కోడ్ ఇక్కడ రాస్తున్నాను. సో ఎల్స్ లో ప్రింట్ నో ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని పెడుతున్నాను. ఫాల్స్ ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని పెడుతున్నాను. సో ఇప్పుడు నేను ఫంక్షన్ డిఫైన్ చేసుకుని ఏ ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్ అని ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుని దానికి నెంబర్ పాస్ చేస్తాను అనమాట. సింపుల్. మనం అన్ని కూడా ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే ఒక ఫంక్షన్ డెఫినేషన్ తీసుకుని పారామీటర్ పాస్ చేస్తున్నాం అనమాట. ఎట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది అనుకోండి, జీరో అయినా సరే అది పర్ఫెక్ట్ నెంబర్ కాదు, దానికని ఫాల్స్ చేస్తున్నాం అనమాట. నేను ఏం చేస్తున్నా, ఒక డమ్మీ వేరియబుల్ తీసుకున్నా, సమ్ ఆఫ్ డివిజిబుల్ ఇస్ ఈక్వల్ టు 0. నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు1 నుంచి n దాకా చేస్తున్నాను అనమాట. వాటి డివిజిబుల్స్ చెక్ చేస్తున్నా. ఎప్పుడైతే ఆ నెంబర్ తో అది డివిజిబుల్ అయిందో, ఏ నెంబర్ తో అది డివిజిబుల్ అయిందో వాటి యొక్క సమ్ కలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. వాటి యొక్క సమ్ n కి ఈక్వల్ అయినప్పుడు అది పర్ఫెక్ట్ నెంబర్. సో నేను అదే చూపిస్తాను. 2287 నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అనమాట. ఇది 28 ఫాలో ఫర్